హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు ఉంది టాటా ఏసీ గోల్డ్. ఈ వీడియోలో మీకు టాటా ఏసీ గోల్డ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. టాటా ఏసీ గోల్డ్లో వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో లభిస్తుంది: పెట్రోల్, డీజిల్, అలానే సిఎన్జి. మన ముందు ఉంది 2021 యొక్క ఫస్ట్ జనరేషన్ టాటా ఏసీ గోల్డ్ డీజిల్. అదేవిధంగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాటా ఏసీ గోల్డ్ డీజిల్ ప్రైస్ వచ్చేసి 6,55,890 రూపాయలు. డౌన్ పేమెంట్ వచ్చేసి 70,000 రూపాయలు. అదేవిధంగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఫైనాన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. BS4 టాటా ఏసీ గోల్డ్తో కంపేర్ చేసుకున్నట్లయితే BS6 టాటా ఏసీ గోల్డ్లో వచ్చేసి మనకి స్మాల్ చేంజెస్, అలానే స్లైట్గా పవర్ కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. టాటా ఏసీ గోల్డ్ మార్కెట్లో వచ్చేసి మారుతి సుజుకి సూపర్ క్యారియర్, మహేంద్ర జీతో, అశోక లైలాన్ దోస్త్ స్ట్రాంగ్, మహేంద్ర సుప్రో మ్యాక్సీ ట్రక్కి కాంపిటీషన్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 years 72,000 కిలోమీటర్స్ వారంటీ. ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 సిలిండర్ 700cc DAI ఇంజన్తో డిజైన్ చేయడం అనేది జరిగింది. పవర్ వచ్చేసి 14.7 కిలోవాట్స్, టార్క్ 45 Nm ఆఫ్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h, మైలేజ్ 22 km/లీటర్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 30 degrees ఇన్క్లైన్ సర్ఫేస్లో కూడా వెహికల్ అనేది ఎటువంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా మూవ్ అవటం అనేది జరుగుతుంది. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. వైపర్, అదేవిధంగా హెడ్లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్, LED రిఫ్లెక్టర్స్. ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ అవైలబిలిటీలో లేవు. వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 3.8 మీటర్స్, విడ్త్ 1.5 మీటర్స్, హైట్ వచ్చేసి 1.8 మీటర్స్. డెక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. స్పేషియస్ మరియు ఎక్కువ లగేజ్ క్యారీ చేసే విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది. డెక్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 2.2 మీటర్స్, విడ్త్ వచ్చేసి 1.5 మీటర్స్, హైట్ వచ్చేసి 0.3 మీటర్స్. ఈ పర్టికులర్ డెక్లో వచ్చేసి మనం 750 kgs వరకు వెయిట్ ప్లేస్ చేసుకోవచ్చు. వీల్స్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తాయి. 12 inches స్టీల్ వీల్స్. అదేవిధంగా సియట్ రేడియల్ టైర్స్ ప్లేస్ చేయడం అనేది జరిగింది. వీల్ బేస్ వచ్చేసి 2.1 మీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్. అదేవిధంగా ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి లార్జ్ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. వెహికల్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 1,700 kgs. బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిస్క్, రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ప్లేస్ చేశారు. సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్తో డిజైన్ చేయడం అనేది జరిగింది. రియర్ వచ్చేసి సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్తో డిజైన్ చేశారు. రియర్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. LED టైల్ లైట్స్ ఇంక్లూడింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్. అదేవిధంగా ఈ పర్టికులర్ వెహికల్లో వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. లెట్స్ గో టు ద ఇంటీరియర్. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. మాన్యువల్ అడ్జస్ట్మెంట్ విండో. సీట్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది, అడ్జస్టబుల్ సీట్. అదేవిధంగా స్టీరింగ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకి మాన్యువల్ స్టీరింగే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. స్పీడోమీటర్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది. ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్లో డిజిటల్ ఫ్యూయల్ గేజ్, లో ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజన్ ఇమొబిలైజర్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.